నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేపు ఎన్నికల సందర్భంగా ఏర్పాట్లు పూర్తి స్కిట్ కళాశాలలో ఈవీఎం తరలింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ శ్రీకాళహస్తి ఆలయంలో ఆది శంకరాచార్య జయంతి వేడుకలు బ్రహ్మగుడి ఆవరణలో ప్రత్యేక పూజలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి స్ట్రాంగ్ రూమ్ పరిశీలన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల భద్రతపై అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ సమీక్ష కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశం నిన్న రాత్రి చిత్తూరు పర్యటన అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆలయం ముందు భక్తులకు అభివాదం శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాల ప్రాంగణంలో రేపు జరగబోయే పోలింగ్ కు ఈవీఎం తరలింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 293 పోలింగ్ బూతులకు ఈ కేంద్రం నుంచి ఈవీఎంలను ఎన్నికల అధికారులు అందజేసి ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. శ్రీకాళహస్తిలో ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. స్కిట్ కళాశాల ప్రాంగణంలో రేపు జరగబోయే పోలింగ్ కు ఈవీఎం తరలింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 293 పోలింగ్ బూతులకు ఈ కేంద్రం నుంచి ఈవీఎంలను ఎన్నికల అధికారులు అందజేసి ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. పోలింగ్ అధికారులకు ఈవీఎంలను ఏ విధంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్న అధికారుల వద్ద రేపు పోలింగ్ ను ఏ విధంగా నిర్వహిస్తారో, ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలు ఏ విధంగా అమరుస్తారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల అధికారులచే ఇప్పటికే పూర్తి కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. అయితే ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేపు జరగబోయే పోలింగ్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఇప్పటికే పూర్తి కార్యాచరణ చేపట్టామని, ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను ఎన్నికల అధికారులు చేతుల మీదుగా పోలీసుల బందోబస్తు నడుమ తరలిస్తున్నామన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. తిరుపతి జిల్లాలో 2140 పోలింగ్ కేంద్రాలు ఉండగా 690 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఈ పోలింగ్ కేంద్రాలను ప్రత్యేక బందోబస్తు మధ్య ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు చేసి వీడియో చిత్రీకరణ ఉంటుందని, ప్రత్యేక కేంద్ర బలగాలను ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక సమస్యాత్మక కేంద్రాలను పూర్తి సంరక్షణలో ఉంచామని అన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించే విధంగా పూర్తి కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. ఈరోజు మన తిరుపతి జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 2140 పోలింగ్ స్టేషన్లో రేపు జరగబోయే ఎలక్షన్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు P-1 డే అంటే 1 డే బిఫోర్ ద పోలింగ్ పార్టీస్ ఈవీఎంతో పాటు పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు జరిగే కార్యక్రమాల గురించి పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు ఈరోజు సాయంత్రం పోలింగ్ పార్టీస్ అందరూ చేరిపోయి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా రేపు పోలింగ్ ప్రక్రియ రేపు 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూర్తి చేయడం జరుగుతుంది. మన జిల్లాలో 7 సెగ్మెంట్లో డిస్ట్రిబ్యూషన్ దాదాపుగా పూర్తి అయినాయి. లంచ్ తర్వాత అన్ని పార్టీలు ఫీల్డ్లో పంపించడం జరుగుతుంది, పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. ఈ పోలింగ్ పార్టీస్ ఒక రూట్ వైజ్, సెక్టర్ వైజ్ పోలీస్ ఎస్కాట్ తో ఈచ్ పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. అదేవిధంగా నైట్ అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బిఎల్ఓ, సెక్టర్ ఆఫీసర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కంప్లైంట్స్ కూడా రిపోర్ట్ పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా సాయంత్రం దాకా రిటర్నింగ్ ఆఫీసర్ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తారు. ఇటువంటి అన్ని ఈవెంట్స్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వాళ్ళు ఎప్పటికెప్పుడు మమ్మల్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్లో కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. సో ఈరోజు ఈ ప్రక్రియ పూర్తి అయింది. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఈవీఎంలో సియు, బియు, వివిప్యాట్ ఈచ్ పోలింగ్ స్టేషన్లో ఈచ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మెటీరియల్స్, కొన్ని స్టాట్యూటరీ మెటీరియల్స్ ఉన్నాయి, కొన్ని నాన్ స్టాట్యూటరీ ఫార్మ్స్ ఉన్నాయి.
అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి పోలింగ్ పార్టీ ఇక్కడ కూడా శ్రీకాళహస్తిలో అందరూ సిద్ధంగా ఉన్నారు. కొంతమంది రిజర్వ్లో కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఎక్కువ మంది మహిళలు ఉంటే అక్కడ ఉన్న మేల్ ఓపీఓ కింద పంపించడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు కూడా కలిసి యాజ్ ఎ టీమ్ పోలింగ్ ప్రక్రియ అన్ని పూర్తి చేస్తారు. శ్రీకాళహస్తిలో మన జిల్లాలో మొత్తం 2140 పోలింగ్ స్టేషన్లు, 691 పోలింగ్ స్టేషన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా గుర్తించడం జరిగింది. అక్కడ వెబ్ కాస్టింగ్, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్ డిప్లాయ్ చేయడం, వీడియోగ్రఫీ ఏర్పాటు చేసుకోవడం, సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అక్కడ బందోబస్తు చేయడం యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. 48 hours నిన్న 6 o'clock నుంచి మొదలైంది. అవుట్ సైడర్స్ మన జిల్లాలో ఓటర్స్ కాకుండా ఎంతోమంది ఇక్కడ ఉంటే అందరూ ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. లాజెస్, కళ్యాణ మండపమ్స్, హాల్స్ అన్నీ కూడా చెక్ చేసి ఈరోజు కూడా అవకాశం ఉంటే సాయంత్రం దాకా జరుగుతాయి. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈ అన్ని ప్రోటోకాల్ మన క్షేత్ర స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసర్ విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ పోలీస్ ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. రేపు పోలింగ్ ముందు ఉదయం మాక్ పోల్ జరుగుతుంది. ఆ టైంలో క్యాండిడేట్స్ వాళ్ళు పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళు కూడా 5:30 ఆ టైంలో రావాలి. ఇన్ఫాక్ట్ 5 o'clock వాళ్ళు ఈచ్ పోలింగ్ స్టేషన్లో రావాలి. సో దట్ వాళ్ళు కూడా పోలింగ్ స్టేషన్లో జరిగే అన్ని కార్యక్రమాలు గమనిస్తారు. ఏదైనా ఉంటే రిపోర్ట్ చేస్తారు. ఎవ్రీ 2 hours రిపోర్ట్ వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే పోల్ క్లోజ్ చేసిన తర్వాత ఇదే రిసెప్షన్ సెంటర్ రిసెప్షన్ ఇక్కడ అవుతాయి. పోల్ ఈవీఎం ఇక్కడ వస్తాయి. అన్ని మెటీరియల్స్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకొని మళ్ళీ తిరుపతిలో ఉన్న యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్లో శ్రీకాళహస్తికి సంబంధించి అదేవిధంగా ఆల్ 7 కాన్స్టిట్యున్సీ సందర్భంగా ఉన్న స్ట్రాంగ్ రూమ్లో వాళ్ళు జమ చేస్తారు. దెన్ కౌంటింగ్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు అప్పటి నుంచి మొదలవుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు ప్రోటోకాల్ క్యాండిడేట్స్ అలాగే ఏజెంట్స్ వాళ్ళ సమక్షంలో జరుగుతాయి. వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళు కూడా వెహికల్తో కూడా వెళ్ళొచ్చు. సో దట్ వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉంటాయి. పోలింగ్ స్టేషన్లో జరిగే కార్యక్రమాలు మొత్తం ప్రిజైడింగ్ ఆఫీసర్ చేస్తారు. వాళ్ళే అక్కడ ఉన్న అంటే కాంపిటెంట్ అథారిటీ కాబట్టి నంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్డి లిస్ట్ వస్తే ఏ విధంగా చేయాలి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో ఆది శంకరాచార్య జయంతి కార్యక్రమాలు శాస్త్రబద్ధంగా నిర్వహించారు. శ్రీ బ్రహ్మగుడి ఆలయంలో ఆవరణలో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య చిత్రపటాన్ని ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో ఆది శంకరాచార్య జయంతి కార్యక్రమాలు శాస్త్రబద్ధంగా నిర్వహించారు. శ్రీ బ్రహ్మగుడి ఆలయం ఆవరణలో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య చిత్రపటాన్ని ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కరుణ గురుకుల్ వారిని ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు, ఏవో ఎస్వి నాగేశ్వరరావు శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఈఓ ఏకాంబరం, టెంపుల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సుధీర్ గారు ఇటు వచ్చే సుధీర్ గారు ఇటు బయలు ఇటు వచ్చే దేవుడు శ్రీకాళహస్తిలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు పోలింగ్ సందర్భంగా స్కిట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను శ్రీకాళహస్తి రిటర్నింగ్ ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయా ఎన్నికల అధికారులు అందజేశారు. శ్రీకాళహస్తిలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు పోలింగ్ సందర్భంగా స్కిట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను శ్రీకాళహస్తి రిటర్నింగ్ ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయా ఎన్నికల అధికారులు అందజేశారు. గట్టి బందోబస్తు నడుమ ఎన్నికల అధికారులు వారి వారి పోలింగ్ బూతులకు ఈవీఎం యంత్రాలను తీసుకుని వెళ్తున్నారు. రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ రేపు జరగబోయే పోలింగ్ సంబంధించి
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 293 బూతులకు ఆయా ఎన్నికల అధికారులకు ఈవీఎంలను అందజేసి వారి పోలింగ్ బూతులకు పోలీస్ బందోబస్తు నడుమ తరలిస్తున్నామన్నారు. రేపు పోలింగ్ ఏ విధంగా నిర్వహించాలో వారికి వివరించి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు. ప్రజలు కూడా తమ విలువైన ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఎవరికైనా ఈవీఎంల విధంగా ట్రైనింగ్ కావాలంటే మీరు పైన వచ్చేసి ఉన్నాయి మొబైల్ నెంబర్ అయిపోయింది. పోలింగ్ ఏజెంట్ కూర్చోబెట్టేసినాం, పోలింగ్ స్టార్ట్ చేసేస్తాం. పీఓలు, పీఓ, ఏపీఓ వీళ్ళ డ్యూటీస్ ఏంటి? మొత్తము 5 పిఆర్ఓ ఉంటారు. మొదటి పోలింగ్ ఆఫీసర్ యొక్క డ్యూటీ ఏంటంటే మార్కుడు కాపీ ఆఫ్ ఎలక్టర్ రోల్కు ఇన్ఛార్జ్ గా ఉంటారు. మార్కుడు కాపీ ఆఫ్ ఎలక్టర్ రోల్కు ఇన్ఛార్జ్ గా ఓటర్ లిస్టును ఈరోజు 168 శ్రీకాళహస్తికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు 293 పోలింగ్ బూత్లకు సంబంధించిన మెన్ అండ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పటి వరకు అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ అటెండ్ అయ్యారు. అందరికీ కూడా బస్సెస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అంటే 12:30 లంచ్ చేసుకుని వెంటనే వాళ్ళు పోలింగ్ బూత్లకి రీచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి సమస్యలు లేకుండా యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ ప్రకారం పూర్తి ఏర్పాట్లు చేశాము. అందరినీ నీట్ గా ఇక్కడి నుంచి పంపించి సేఫ్ గా పంపించి ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరపడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. రేపు జరగబోయే పోలింగ్ సంబంధించి భద్రతా ఏర్పాట్లను అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ పోలీస్ అధికారులతో సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేపు జరగబోయే పోలింగ్ సంబంధించి భద్రతా ఏర్పాట్లను అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ పోలీస్ అధికారులతో సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులకు పోలింగ్ బూత్ల వద్ద ఎటువంటి కార్యాచరణ చేపట్టాలో, అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు, ఆకతాయిలు అల్లర్లు చేసినప్పుడు, ఓటర్లను ప్రలోభ పెట్టినప్పుడు ఏ విధమైన చర్యలు చేపట్టాలో పోలీసులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, డిఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వివిధ శాఖల అధికారుల సారథ్యంలో తమ పోలీస్ సిబ్బంది ప్రశాంత వాతావరణంలో రేపు పోలింగ్ నిర్వహించే విధంగా పూర్తి కార్యాచరణ ఇప్పటికే చేపట్టామని, రేపు పోలింగ్ బూతుల వద్ద ఉండే పోలీసులకు పోలింగ్ బూతుల వద్ద వారు ఎటువంటి కార్యాచరణ చేపట్టాలో వారికి అవగాహన సదస్సు నిర్వహించామని అన్నారు. అదేవిధంగా ప్రజలకు కూడా పోలింగ్ బూతుల వద్ద నుంచి 200 మీటర్ల దూరంలో ఉండాలని, ఏ పార్టీకి చెందిన వారైనా ఎక్కడ ఎటువంటి అల్లర్లు గాని రచ్చలు గాని ఓటర్లను ప్రలోభ పెట్టడం ఇలాంటివి చేయకూడదని తెలియజేశారు. అలా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ప్రజాస్వామ్యంలో తమ ఓటును ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాన్స్టిట్యున్సీలో 1000 మంది పోలీసు బందోబస్తు 1000 మందితో సిబ్బందితో పోలీసు బందోబస్తు చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలింగ్ బూత్ 100 మీటర్స్ దూరంలో ఎవరిని కూడా అనుమతించము. 200 మీటర్ల లోపు ఎలాంటి సమయాలను కూడా వేయడానికి వీల్లేదు. ఎవరిని కూడా ఇర్రెగ్యులర్ గా వ్యవహరించినట్లయితే ఇమీడియట్ గా అరెస్ట్ చేసి లోపలేయడం జరుగుతుంది. ఎలాంటి ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ చేయడానికి ప్రోత్సహించినా చేసినా కూడా కఠినంగా శిక్షించడం జరుగుతుంది. అలాంటి వ్యవహారాలు చేయవద్దని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి డి వెంకటరమణ విచ్చేశారు. వారిని ఆలయ ఏఈఓ సతీష్ మల్లి స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి డి వెంకటరమణ విచ్చేశారు. వారికి ఆలయ ఏఈఓ సతీష్ మాలిక్ స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనం అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద వారిని ఆలయ ఏఈఓ సతీష్ మల్లి శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్స్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, 12th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ నాయక్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అఖండ మెజార్టీతో గెలుపొందాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకుడు సురేష్, వైకాపా శ్రేణులు శ్రీకాళహస్తిలో గాలి గోపురం వద్ద 100 టెంకాయలను కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సురేష్ మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజా సమక్షంలో ఉండి గత 5 ఏళ్లుగా ప్రజలకు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సేవలు మరింత కొనసాగించే విధంగా రానున్న ఎన్నికల్లో ఆయన అఖండ మెజార్టీతో గెలుపొందాలని, నేడు శ్రీకాళహస్తీశ్వరునికి 100 టెంకాయలను కొట్టి మొక్కులు చెల్లించుకున్నామని, జూన్ 4వ తేదీన బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అఖండ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని, తర్వాత స్వామివారికి 1000 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటామని తెలియజేశారు. తిరుపతి జిల్లాలో రేపు పోలింగ్ దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 18,12,980 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తిరుపతి జిల్లాలో రేపు పోలింగ్ దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 18,12,980 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 8,83,330 మంది పురుష ఓటర్లుండగా 9,29,466 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ 184 మంది ఉన్నారు. ఇక తొలిసారిగా ఓటు హక్కు పొందిన వారు 41,993 ఉండగా 85 ఏళ్ల పైబడిన వారు 7,924 మంది ఉన్నారు. జిల్లాలో 2,140 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో 996 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 964 మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటుతో 1401 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, 888 పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కేంద్ర బలగాలు, ఆర్మూడు రిజర్వ్ బలగాలు, రాష్ట్ర పోలీసులకు అదనంగా చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లను పంపిణీ చేయడం జరిగిందని, అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్, ఏఎస్టీ జాబితా తయారీ, ఎలక్ట్రల్ రోల్తో పాటు ప్రిసైడింగ్ అధికారికి డిస్ట్రిబ్యూషన్ రోజున అందించడం జరుగుతుందన్నారు. ఎవరైనా నిజమైన ఓటర్ వచ్చి ఓటు వేసేటప్పుడు వారి ఎపిక్ కార్డు లేదా ప్రత్యామ్నాయ ధృవీకరణ పత్రాలను పరిశీలించి ఛాలెంజ్ ఓటు కొరకు ప్రిసైడింగ్ ఆఫీసర్ తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. సుమారు 85,741 మంది ఏఎస్టీ జాబితాగా ఉందని తెలిపారు. రేపు పోలింగ్ సందర్భంగా తిరుపతిలో వైసీపీ నేతలు ఓటర్లకు స్లిప్పులు నగదు పంచిన సందర్భంగా ప్రమాణాలు చేయించుకుంటున్నారు. ఓటర్ల చేత ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తున్న విజువల్ వైరల్ గా మారింది. నగదు ఇచ్చినప్పటికీ ఓటు వేయరేమోనన్న అనుమానంతో ప్రమాణం కూడా తీసుకుంటుండడం చర్చనీయాంశంగా మారింది. పైగా ఈ తతంగాన్ని సెల్ ఫోన్ లో అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు చిత్రీకరించారు. మరికొన్ని గంటల్లో తిరుపతి జిల్లా వ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులకు ఈరోజు ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి జిల్లాలో 7 చోట్ల జరిగిన ఈ కార్యక్రమానికి సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరులో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.
జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రక్రియ రేపు ఉదయం నుంచి ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు అధికారులు. తిరుపతి జిల్లాలోని 7 ప్రధాన కేంద్రాలు వేదికగా హాజరైన ఎన్నికల అధికారులకు సామాగ్రిని అందించారు. ఇదివరకే ఎన్నికలలో విధులు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తీసుకొని వచ్చిన అధికారుల నుంచి హాజరును తీసుకున్నారు. అనంతరం మండలాల వారీగా విధులు కేటాయించబడిన అధికారులకు నిర్దేశించిన ఫార్మెట్ ప్రకారం ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను తీసుకొని వచ్చిన ఉన్నతాధికారులు ఎన్నికల సిబ్బందికి వీటిని అందించారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరులలో పర్యటించిన కలెక్టర్ సిబ్బందికి పంపిణీ చేస్తున్న ఎన్నికల సామాగ్రిని దగ్గరుండి పరిశీలించారు. అనంతరం ఎన్నికల సిబ్బందికి పలు కీలక ఆదేశాలు, సలహాలు అందించారు కలెక్టర్. అయితే ఎన్నికల సామగ్రిని తీసుకున్న సిబ్బంది పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య రూట్ ఆఫీసర్లు, సెక్టోరియల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో సంబంధిత పోలింగ్ బూతులకు చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే జిల్లాలోని అన్ని పోలింగ్ బూతులకు ఎన్నికల సామగ్రి అందడంతో పాటు ఉద్యోగులు కూడా బాధ్యతలను తీసుకున్నారు. అనంతరం పోలింగ్ బూతులలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అనంతరం రేపు ఉదయం రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మాక్ పోల్ను నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, రేపు ఉదయం నుంచి నిరంతరాయంగా ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఈ దఫా పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, తాగునీటి వసతి కల్పించడంతో పాటు మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుపతి జిల్లాలో 7 చోట్ల ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తయిందని, పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య సామగ్రి మొత్తం పోలింగ్ బూతులకు చేరవేశామన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఎన్నికలకు సమయం దగ్గర అవుతున్న నేపథ్యంలో తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల పోలింగ్ రోజు చేపట్టే ఏర్పాట్లపై సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఎన్నికలకు మరికొన్ని గంటలు ఉన్న నేపథ్యంలో తుది దశ ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడి పలు కీలకమైన ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రమంలో పలువురు సెక్టోరియల్ అధికారులు, ఎన్నికల అధికారులు, ఇతర జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా పోలింగ్ ముందు రోజు మరియు పోలింగ్ రోజు జరిగే ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు సక్రమంగా జరగాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం మరియు ఆర్టీఓ కార్యాలయం నందు ఎన్నికల పోలింగ్ ముందు రోజు మరియు పోలింగ్ రోజు చేపట్టే ఏర్పాట్లపై సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ఓకి, పీఓ మధ్య సెక్టోరల్ అధికారుల పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. వారికి కేటాయించిన అన్ని పోలింగ్ బూతులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు బాధ్యతగా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ సెక్టర్ రూట్ మొబైల్ టీంతో కలిసి తప్పకుండా పరిశీలించాలని సూచించారు. మొబైల్లో పీడీఎంఎస్ యాప్లో మాక్ పోల్, ప్రతి 2 గంటలకు పోలింగ్ శాతం వివరాలను పీఓ అప్డేట్ చేయాలని, సదరు విషయాలను పోలింగ్ సిబ్బందికి తెలిపి అవగాహన కల్పించాలన్నారు. అప్లోడ్ చేసిన ప్రతి రిపోర్ట్ను ఎన్నికల కమిషన్ వారు చూస్తుంటారని తెలిపారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రం నందు వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. మిగిలిన పోలింగ్ స్టేషన్స్ నందు వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏజెంట్లు ఆర్డర్ కాపీతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారిని రికగ్నైజ్, రిజిస్టర్డ్, ఇండిపెండెంట్ పార్టీల వారిని ప్రాధాన్యత క్రమంలో పోలింగ్ కేంద్రాల్లో స్థలం అందుబాటు మేరకు పీఓ కూర్చోబెట్టాలన్నారు. రిజర్వ్డ్ ఈవీఎంలు సెక్టర్ అధికారి దగ్గర ఉంటాయని, ఏదైనా ఈవీఎం సమస్య వస్తే వివరాలు నమోదు చేసి రీప్లేస్ చేయాలని, ఒకవేళ సదరు సెక్టర్ అధికారి వద్ద అందుబాటులో లేకపోతే ఇతర సెక్టర్ అధికారి వద్ద నుంచి తీసుకుని రికార్డు చేసి ఇవ్వాలని తెలిపారు. ఈవీఎంల రిపేర్ వస్తే బెల్ ఇంజనీర్స్ కూడా అందుబాటులో ఉంటారన్నారు. పోలింగ్ సిబ్బంది 3వ ర్యాండమైజేషన్ పూర్తి అయిందని, ఇక పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సంబంధిత నియోజకవర్గాలలో జరుగుతుందని అన్నారు. ఏదైనా ఓటర్ ఎపిక్ లేకుండా వచ్చి వారి ప్రత్యామ్నాయ ఐడి ప్రూఫ్ను పీఓ గారికి చూపిస్తే వారు అర్హులైతే పీఓ నిర్ణయం తీసుకోవచ్చునని, ఓటు వేసే ముందు ఓటరుకు చెరిగిపోని ఇంకు సక్రమంగా 5 సెకండ్ల పాటు వేయాలని, పోలింగ్ పూర్తయిన తర్వాత పోలింగ్ ఏజెంట్ల దగ్గర ఫారం 17C మీద సంతకం చేయించుకొని వారికి ఒక కాపీ ఇవ్వాలన్నారు. సెక్టోరియల్ అధికారికి ఎన్నికల పోలింగ్ రోజు జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతగా విధులు నిర్వహించాలని తెలిపారు.
అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. మరికొన్ని గంటల్లో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల పరిస్థితి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎన్నికల అధికారులతో పాటు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాక్షిక, పారదర్శకంగా సాధారణ ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో, అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు కలెక్టర్. సార్వత్రిక ఎన్నికలు 2024 కొరకు మే 11న పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ కు 72 గంటల ముందు, 48 గంటల ముందు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు ఎన్నికల సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ గారి సమక్షంలో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లో 2140 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అందులో 696 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. మొత్తం 964 మైక్రో అబ్జర్వర్ల ఏర్పాట్లతో 1401 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, 888 పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుపతి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కేంద్ర బలగాలు, ఆర్మడు రిజర్వ్ బలగాలు, రాష్ట్ర పోలీసులకు అదనంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఓటర్ ఇన్ఫర్మేషన్ షిప్లను పంపిణీ చేయడం జరిగిందని, అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్, ఏఎస్డి జాబితా తయారీ, ఎలక్టోరల్తో పాటు ప్రిసైడింగ్ అధికారికి డిస్ట్రిబ్యూషన్ రోజున అందించడం జరుగుతుందన్నారు. ఎవరైనా నిజమైన ఓటర్ వచ్చి ఓటు వేసేందుకు వచ్చినప్పుడు వారి ఎపిక్ కార్డు లేదా ప్రత్యామ్నాయ ధృవీకరణ పత్రాలను పరిశీలించి ఛాలెంజ్ ఓటు కొరకు ప్రిసైడింగ్ ఆఫీసర్ తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. సుమారు 85,741 మంది ఏఎస్టీ జాబితా ఉందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ఎక్కడైతే స్థలాభావం వలన తక్కువ స్థలం ఉండి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారో అక్కడ ప్రాధాన్యత క్రమంలో ఎవరిని లోపల అనుమతి అనేది సంబంధిత ప్రిసైడింగ్ అధికారి, అబ్జర్వర్ గారి సూచనల మేరకు వ్యవహరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, డిఆర్ఓ పెంచల కిషోర్ తదితర అధికారులు పాల్గొన్నారు. మరికొన్ని గంటల్లో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలోనే తుది దశ ఏర్పాట్లపై జిల్లా ముఖ్య ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా మానిటరింగ్, వెబ్ కాస్టింగ్, కమ్యూనికేషన్ కంట్రోలర్ రూమ్ పరిశీలించారు పార్లమెంటు సాధారణ ఎన్నికల పరిశీలకులు ఉజ్వల్ కుమార్. ఇతర ముఖ్య ఎన్నికల అధికారులతో పాటు కలిసి కేంద్రాన్ని పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు అందించారు. సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాలో ఎన్నికల తుది దశ ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారులు, ఎన్నికల పరిశీలకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా మానిటరింగ్ కేంద్రాన్ని పరిశీలించారు ఎన్నికల పార్లమెంటు సాధారణ ఎన్నికల పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్. పోలీస్ పరిశీలకులు అరవింద్ సాల్వే, ఎన్నికల వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్ తో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ రోజున పోలింగ్ ప్రక్రియను జిల్లా ప్రధాన కార్యస్థానం నుంచి పరిశీలించుటకు పోలింగ్ కేంద్రంలో సజావుగా ఓటింగ్ జరుగుతుందా అని పరిశీలించడం జరుగుతుందని, సత్వర చర్యల కొరకు మీడియా మానిటరింగ్, వెబ్ కాస్టింగ్, కమ్యూనికేషన్ కంట్రోల్ రూమ్లని ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ రోజున ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలలో ప్రసారమయ్యే ఎన్నికల ప్రతికూల అంశాలను మీడియా మానిటరింగ్ కంట్రోల్ రూమ్ నందు పరిశీలించి వాటిని ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ కంట్రోల్ రూమ్ వారితో సమన్వయం చేసుకుని సత్వరమే ప్రతికూల వార్తలపై స్పందించి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 60,545 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 60,545 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 32,527 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం
2.53 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేపు ఎన్నికల సందర్భంగా ఏర్పాట్లు పూర్తి. స్కిట్ కళాశాలలో ఈవీఎం తరలింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. శ్రీకాళహస్తి ఆలయంలో ఆది శంకరాచార్య జయంతి వేడుకలు, బ్రహ్మగుడి ఆవరణలో ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి. స్ట్రాంగ్ రూమ్ పరిశీలన. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల భద్రతపై అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ సమీక్ష. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశం. నిన్న రాత్రి చిత్తూరు పర్యటన అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఆలయం ముందు భక్తులకు అభివాదం. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.